పెట్టు. ఏమండి పెట్టు. ఏమండి ఏమండి అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా? మీకా అండి? మరి లేకపోతే నీకా? నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతదా? ఏంటిది? కాఫీ. కాఫీ టీ తాగి బ్యాడ్ హ్యాబిట్స్ మనకు లేవమ్మా. ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం. సర్లేనే, టిఫిన్ ఏం చేసామ్మా? ఉప్మా చేశాను. ఉప్మా? నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి? వెళ్ళి పరోటా, పాయ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అన్నీ రెడీ చేయి. వేడిగా ఉండాలి, కాలిపోతుండాలి, పొగలు పొగలు కక్కుతూ ఉండాలి. ఈ వేడి సరిపోతుందండి? ఆలియా భట్ కావాలంటనా రొట్టకి? మా నువ్వా? సూపర్. ఆ బ్యాంకుడి గడపలో అదిరిపోయామా? కుసా ఓరు 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 గ్యాసిటీస్ ఉన్నామా? నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకులో నిన్ను ఎవ్వడూ కనిపెట్టలేను మా. రే కుసా, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వెప్పుడు లేచావు? ఇవన్నీ ఎప్పుడు ఉండేవు? నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా. రే జాగ్రత్త, ఆ బ్యాంక్ లో అందరూ దొంగ సచ్చినోళ్లే. వాళ్ళ జస్ట్ దొంగలే, మా ఊడు యమ దొంగ. నువ్వు ఆపరా. నిజమే కదా? నువ్వేం కంగారు పడకరా, వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా. వెళ్ళు. ఏంటా మా కారు ఎత్తుకొచ్చారు? లేకపోతే లిఫ్ట్ అడిగితే ఇస్తారేంట్రా? అందుకే కొట్టుకొచ్చా. సారీ వేసుకొచ్చా. బాయ్. ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం. ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానేశాడు. ఏంటి అమ్మకి టీవీయా? ఇప్పటికిప్పుడు సెలైన్ లెక్కిచ్చే స్తోమత మనకెక్కడుందే? ఏమైందమ్మాజీ? మళ్ళీ ఆ డాక్టర్ గారు చీటీ రాశాడు సార్. అయ్యో, చీటీ చింపకపోయావా? సార్ చీటీ చించయ్యమ్మా. పోలేండి సార్, ముసలి కదా, చస్తే చచ్చిందని వదిలేస్తాను. కానీ నేను వదలంగా. అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మా. అంటే సార్ అది అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మనమ్మాజీ. మెడిసిన్స్ పాత్ భరించలేక అమ్మ పారిపోయింది సార్. ఛా, మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్. ఇది ఫైనల్. పోనీ ఇన్నాళ్ళు నాలాగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా? నీలా ఉంటావేంటి నువ్వు కదా? అలా అన్నానా? ఏదోరా, నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను నేను. మొత్తం తీసుకొచ్చాయి. 24 గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. పెరుగు అందాకే చెల్లుంచుకుంటానే. చిల్డ్రన్ 2000 నోట్ పట్టుకెళ్ళిపోతారండి. ఒరే బ్యాంక్ నా ఉద్యోగులారా, నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా. అలాంటి నన్ను మీ ఏదో పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికిచ్చేస్తారా? ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్? అర్రే కనిపెట్టేశావా? అప్పులోళ్ళ కోసం అడ్రస్ మార్చుకుంటాం, సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం. మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే? చూడు, సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్సులో తిరుగుతావో నాకు అనవసరం. ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి. లేకపోతే బ్యాంకు పై దొంగల దాడి, దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అని రేపు పేపర్లో పడుతుంది. అర్థమైంది సార్, ఆ బాడీ నాదే కదా. స్వీట్ బాల్. వర్జిని కాదు సార్, బిఏ రజని. వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా? అస్సలు లేదు. మరి నీకేంట్రా? బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం? అయితే ఎంపైరింగ్ చేసుకో. ఈ గన్ను పట్టుకో. అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే. మాకు కావాల్సింది అదే. అయ్యి బాబోయ్, ఆవిడికి అదే కావాలంట. నాకు సిక్కేసేస్తున్నా. అంతా ఓకేరా? మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు, మార్చేద్దాం. రాత్రికల్లా ఊరు దాటేద్దాం. నైస్. ఇది చాలా బాగుంది. ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ వన్నే. హాయ్. హాయ్. ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. మరి ఇది కలర్ చాలా బాగుంది కదా. నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా. ఇంతకీ ఒకేషన్ ఏంటి? నా పెళ్ళి. వాట్? అవును, మా మ్యారేజ్ బ్యూరోలో 100 పెళ్ళి ఎవరితో తెలుసా? నాది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. హ్యాపీనా? ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుకుంటాం. రేపే పెళ్లి చేసేస్తారు. ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు. ప్లీజ్ బయలుదేరు. లోపలికి వెళ్ళి అరగంట అయింది, ఇంకెంతసేపు రా? ఏం చూపిస్తుందో ఏమిటో. లవ్, ఎంతసేపు ఈ ఆటలు? ఇదిగో ఇక్కడ పట్టుకో. ఎక్కడా?
పట్టుకో అంటాడు. ఏం పట్టుకోమంటాడు? అన్నది ఓడా నేను. ఎక్కడున్నావు? విప్పేస్తా. అయ్యో విప్పేకు. ఇది బ్యాంకాక మంచి దేశకురాని కళ్ళు దొరికినట్టుంది. ఎక్కడున్నావు? ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా. నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతుంది. మై ఈ కేసు ఎప్పుడు తీశాడు? సెర్చ్ ఎవరివేర్. కమన్ మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరిని వదలొద్దు. హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్? లాకర్లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. అకౌంట్ ఎప్పుడో సెటిల్ చేశాడు. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఈయన మేనేజరు. మీ అవుట్ ఫ్రమ్ సిబిఐ. డిమానిటైజేషన్ తరువాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. సీల్ ద లాక్ రూమ్. ఎస్ సార్. హలో ఆగండి. ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రై ఆ ఓలా కాయపడకు డబ్బులు ఇవ్వు. ఎంత? ఫాలో అయిందా? వద్దంట వచ్చాయి. ఓకే. అన్ని బాగుంటాయి. పాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది. తొక్కి చంపేస్తాను. మామ ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. ఆపు. ఎలా ఉన్నారా? బానే ఉన్నావు గానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని. ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాము వీడికేం అర్థమైందిరా? అవును నువ్వేంటంత డల్ గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్ సీజ్ చేస్తే డల్గొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు నా డల్ అవుతావు? డబ్బంతా లాకర్లు ఉంటే బ్యాంక్ నెల రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగాడి గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఈ ట్యాంకర్ లేదువా ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది. సప్పుడు ఒక బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేశాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్ పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓబు ఓకే. ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు. హాయ్. వాషింగ్టన్ వాసు. హలో. బోస్టన్ బోసు. హలో. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. హాయ్. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై. మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకు వచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పద. ప్రియా 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 ఏమైంది? కమ్ సూన్. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా? అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏడ దొరుకుతారికి దేడి. అయ్యో ఆ అమ్మాయిని అలా తిట్టకండి, నేను ప్రపోజ్ చేసింది ప్రియకే.
వన్ సైడ్ లవ్ నువ్వు లైట్ తీసుకో పద ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో ప్రియా మళ్ళీనా వాడు చెప్పిన దానికి త్వరగా రా ఏయ్, ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని ఈ పిచ్చి పిచ్చి శకలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి. ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. చల్తి నీ బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చారు. ఏదో పెద్ద సాని సాయన వచ్చాడు బిల్ల పెందుకు పొద్దుగొలుస్తుంది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ మళ్ళా. ప్రియా ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. మావాడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి? వాడికి భయపడుతున్నావేంటి? వాడు ఇంతకు ముందులా లేడన్నా, అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు. ఏంటి సాయం ఇది? మా బండి పట్టుకొచ్చా? కొట్టుకురాలేదు స్వామి, ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబా గారు సాయం తీసుకున్నాడు. షిరిడీలో పెద్ద అడిగాని చెప్పండి. బాయ్. రాంబాబు చెరువు కాడ నువ్వేం చేస్తున్నా? అది చెంపేసుకొచ్చావా? ఏంట్రా బ్యాంకు మళ్ళొచ్చావేంటి? సండే కదా మంచి సఫలం వేసుకెళ్దామని వచ్చా. రేయ్ చెరువులోకి వానపాము వచ్చింది, తినేసి పని చూసుకోండి. సొరచాపిలో సొమ్మసిలి పడిపోయింది అది. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. మట్ట గిడిసే నేల మట్టం. బొచ్చా నా ఫేవరెట్ ఫిష్. ఫ్యాంటాస్టిక్ ఐడియా. పొరపాటున కూడా టైయు టక్కు జోలికి రావద్దు. ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలవాటు అవుతుంది, అర్థం చేసుకోండి. బ్యాలెన్స్ ఇదిగో ₹1,00,00,000. కూడా మనకు వచ్చింది 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. చాలు వద్దన్నా. ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చావు? ఇదిగో ఈ నెల్లి పకోడీ తీసుకురామను. ఏంటి నేను తేవాలా? పకోడీ చెప్పనా? లోపలికి రానా బంగారం. లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ కెపాసిటీ ఏంటో తెలిసింది. మేనేజర్ గా నువ్వు 5 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చన్నమాట. అనవసరంగా ఆ పకోడీగాన్ని నమ్ముకుని ₹1,00,00,000 సరిపెట్టుకున్నాను. సర్లే, నీ 30% నీకిస్తా. ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్. హలో పటేల్ సాబ్. హాంజీ. ఏంటి మళ్ళీనా? షేట్. ఏంటి పెద్ద ఇండిషన్ తీసేసుకున్నారా? ఇంకా ఇండిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలేండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్. హెబ్బా పటేల్ అన్న ఆర్బీఐ ఆఫీసర్. ఏంటంట రేపు రాత్రి నుంచి ₹2,000 నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట. నేను అలాగే షాక్ అయినలే. నిన్న బ్యాంక్ ₹5,000 నోటు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్. కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 నోటా? ఏది? ఎస్ యు వాంట్ టు సీ?
ఇంత పెద్దగా ఉంది పార్ట్నర్. 500 రూపాయల నోటే ఆ మాత్రం ఉండదు. పక్కన. ఏ పార్ట్నర్ ప్లీజ్ ప్లీజ్, నా దగ్గర 2000 నోట్లు చాలా ఉన్నాయి, నాకు హెల్ప్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు పిసుకుడా ఓకే 5 కోట్లు. బాయ్, 2 రోజుల్లో మొత్తం మార్చేస్తా. పార్ట్నర్ వెళ్లే ముందు ఒకసారి 5000 రూపాయలు యు వాంట్ దీన్ని జాగ్రత్తగా మడిచి ఫస్ట్ 5000 నోట్లు. ఏంది 10 లక్షలా? అంతగానే మీద దగ్గర మీరు సార్ అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చే డిస్కౌంట్? బిల్ ఏమో వెనిస్ లక్కున్నా, డిస్కౌంట్ ఫినిష్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కలిసి కాంపౌండ్ తీసుకుపోవాలరా? తాతరమ్మంటుండ్రా? ఈయనెప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. ఇది తీసుకపోయి గీకేసి వచ్చాయి. ఓకేరా. నువ్వు బాగా చదువుకోవాలి, ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ ని తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్ళేయడిది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం. ప్రియా అంటే ప్రియా పచ్చళ్ళ లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటది, నిమ్మకాయలక పొల్లగా ఉంటది, అల్లం లెక్క తీపిగా ఉంటది, ఉసిరికాయలక్క ఉగరుగుంటది. అమీర్పేట అని దొరుకుతుంది, అమెరికాలో అని దొరుకుతుంది. ప్రియల గురించి చెప్పరా అంటే పచ్చళ్ళ గురించి చెప్తావేంటరా? సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండు ఆయన. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాడిని. తీసుకో వన్ సైడ్ లో నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని.